ప్రాముఖ్యంగా ఒక రాజు జీవితంలో నుంచి ఓ 4 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. యోధా రాజుల్లో ఒక రాజు చరిత్ర 3 గ్రంథాల్లో వివరంగా రాయబడింది. ఎవరా రాజు? హిజ్కియా రాజు. వెరీ గుడ్. ఏ గ్రంథాల్లో రాయబడింది? రాజులు, 2వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 3వది యెషయా గ్రంథం. కాబట్టి ఈ రాజు చాలా విశేషమైన వాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆయన చేసిన గొప్ప కార్యాలు మనకి 3 గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. ఆయన ఎవరి కుమారుడో మనం తేలిగ్గా తెలుసుకోవచ్చు. తన తండ్రి పేరు ఆహాజు, యోధారాజు అయిన ఆహాజు యొక్క కుమారుడు. ఆహాజ్ ఎలాంటి వాడంటే, మీరు ఆ పై అధ్యాయం 28వ అధ్యాయం 24వ వచనంతో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. ఏంటి రాజు ఘనత? ఏంటి రాజు ఘనత? దేవాలయం తలుపులు మూసివేయటం ఈయన ఘనత. దేవాలయం తలుపులు మూసివేసిన వాడు రాజైన ఆహాజ్. ఇప్పుడు 29వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి, తండ్రేమో తలుపులు మూయించాడు, కొడుకేమో తలుపులు తెరపించాడు కదా. ఎంత విభిన్నంగా కనిపిస్తున్నారు తండ్రి కొడుకు. యెహోవా మందిరం తలుపులు మూసేసిన వాడు ఆహాజ్ అయితే, యెహోవా మందిర తలుపులు తెరచినవాడు హిజ్కియా. హిజ్కియా ఎంత భయభక్తులు కలిగిన వాడో చాలా చాలా చోట్ల మనం చూస్తాం. 2వ రాజులు 18వ అధ్యాయంలో అయితే, దావీదు తర్వాత అంత గొప్ప రాజు మరొకడు లేడు అని కూడా రాయబడింది. అంటే తన పితరుడైన దావీదు లాగా ప్రవర్తించిన వాడు హిజ్కియా. హిజ్కియా భక్తికి మూలమేంటి? భక్తికి కారణం ఏంటి? తన తండ్రి దగ్గర నుంచి భక్తి నేర్చుకోవటానికి ఏమీ లేదు హిజ్కియాకి కదా. కానీ హిజ్కియా మరి ఎలాగో భక్తి కలిగిన రాజుగా ఉండగలిగాడు? ఇక్కడ మొదటి వచనంలో ప్రత్యేకంగా తన తల్లి పేరు కూడా రాయబడింది. చాలా కొద్దిమంది రాజులకు మాత్రమే తల్లి పేరు రాయబడింది. ఇక్కడ ప్రత్యేకంగా తల్లి పేరు రాయబడింది. ఎవరట ఆమె తల్లి? ఆయన తల్లి, అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. తల్లి జకర్యా కుమార్తెట. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని
ఆశ్రయించాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? జకర్యా. ఎవరి జకర్యా? హిజ్కియా తాతగారు కదా. అంటే హిజ్కియా వాళ్ళ అమ్మగారి నాన్న అనమాట. ఆయన భక్తి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించనని ఉజ్జా గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ హిజ్కియాకి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అతని తల్లి ఓ భక్తి కలిగిన దైవజనుని కుమార్తె. తండ్రి ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా తల్లి ప్రభావం కుమారుడి మీద ఎలా ఉంటుందో దీంట్లో మనకు అర్థమవుతుంది కదా. తల్లి తన కుమారుడిని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా తను ప్రార్థనతో తన భయభక్తులతో కుమారులను చక్కగా పెంచగలదు. హిజ్కియాని ఇంత చక్కగా పెంచడానికి ఖచ్చితంగా తల్లి యొక్క భక్తి అని మనం చెప్పుకోవచ్చు. తిమోతి కూడా కదా. తిమోతి తల్లి మాత్రమే యూదురాలు, తండ్రి యూదుడు కాదు. అంటే ఖచ్చితంగా విశ్వాసి కూడా కాదు. తిమోతికి వచ్చిన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందట? తల్లి నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ నుంచి, అవ్వ నుంచి కూడా వచ్చింది. కాబట్టి తండ్రులు దేవునికి వ్యతిరేకమైన వారైనా తల్లులు వారు పూనిక వహించి తమ బిడ్డల్ని చక్కగా దేవుని కొరకు పెంచవచ్చు. దానికి ఒక మంచి మాదిరి హిజ్కియా అని మనం చెప్పుకోవచ్చు. హిజ్కియా చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడే చెప్పుకున్నాం, దేవాలయం తెరచాడు కదా. అంటే కొన్ని ఆత్మీయమైన మంచి పనులు చేశాడు. అలాగే కొన్ని గొప్ప జయాలు కూడా వచ్చినాయి దేశానికి. ప్రాముఖ్యంగా అష్షూర్ రాజుని జయించాడు. కాబట్టి రాజ్య సంబంధంగా కూడా గొప్ప పనులు చేయించాడు. అలాగే గీహోను నదికి ఎగువ కట్ట వేయించి నీళ్లు యెరూషలేములోకి తెప్పించాడు. అంటే డెవలప్మెంట్ కూడా బాగానే చేశాడు. ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో చేశాడు హిజ్కియా. ఈ 3 గ్రంథాల్లో చూస్తే ఆయన చేసిన పనులన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ బాగా చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క మెప్పును పొందాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క మెప్పును కూడా పొందాడు. అందుకని ప్రజలు ఆయన మీద చూపించిన గౌరవం, మమకారం ఎలాంటిదో లేక 33వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 32వ అధ్యాయం 33వ వచనం 32-33. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతని పాతిపెట్టిరి. ఎక్కడ పాతిపెట్టారట? పై స్థానమందు. దావీదు సంతతి వారికో శ్మశాన భూమి ఉంది. దాంట్లో హిజ్కియా సమాధి ఎక్కడ కట్టారట? పై స్థానం, ఉన్నత స్థానంలో కట్టారు. ఇంకా తర్వాత చూద్దాం. యెరూషలేము కాపురస్తులు అందరూ అతని ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. కాబట్టి ప్రజల యొక్క హృదయాన్ని గెలిచిన వాడుగా మనకి హిజ్కియా కనిపిస్తాడు. కాబట్టి హిజ్కియా అనేక రీతులుగా యోధా ప్రజలకు మాదిరి, అలాగే మనకు కూడా ఒక చక్కటి మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంత మాదిరి కలిగిన దైవజనుడైనా, ఎంత భక్తి కలిగిన వాడైనా శ్రమలకు అతీతుడు కాదు, కష్టాలకు అతీతుడు కాదు, సమస్యలకు అతీతుడు కాదు. హిజ్కియా జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు, చాలా పరీక్షలు కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి ఏ క్రైస్తవుని జీవితమైనా నో క్రిస్టియన్ ఈజ్ ఇమ్యూన్ టు ప్రాబ్లమ్స్. సమస్యలు లేకుండా ఏ క్రైస్తవుని జీవితం కూడా ఉండదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ
ఏం పొందుతారట? హింస పొందుతారని 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రభువుని నమ్మిన బిడ్డలు తప్పకుండా వారి జీవితంలో కష్టాలు అనుభవిస్తారు. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం, చూడండి. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి గద్దిస్తాడట ఎవరిని? తన ఇష్టుడైన కుమారుని, తాను ప్రేమించిన కుమారుని గద్దిస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. బైబిల్ చరిత్రలో ఏ దైవ భక్తుడు కూడా శ్రమలు పొందకుండా లేడు. దావీదు గురించి మనకు తెలుసు కదా. దావీదు బాల్యము నుండి భయభక్తులు కలిగిన వాడు. చాలా చిన్న వయసులోనే యెహోవా యందలి విశ్వాసంతో గొప్ప కార్యాలు చేసినవాడు. అలాంటి దావీదు దాదాపుగా పడని కష్టం అంటూ ఏమీ లేదు. దావీదు పొందని అవమానం అంటూ ఏమీ లేదు. యోబు గురించి మనందరం బాగా తెలుసు. ఆయన పడిన శ్రమలు కష్టాలు మనం అందరం బాగా ఎరుగుతాం. దానియేలు లోపం లేని సౌందర్యవంతుడు, ప్రవర్తన విషయంలో కూడా దాదాపుగా లోపం లేనివాడు. దానియేలు కష్టానికి అతీతుడు కాదు, ఇబ్బందులకు అతీతుడు కాదు. కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పౌలుకి కదా. శరీరంలో ఒక ముళ్ళు ఉందట. పౌలుకి సంఘ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. పౌలుని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని మన గలతీ పత్రిక ధ్యానంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి అపోస్తుడైన పౌలు ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదని అపోస్తుడుగా తనకి ఉన్న అధికారాన్ని కూడా ఆయన వినియోగించుకోలేదు. ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశించలేదు. తాను రాత్రింబవళ్ళ కష్టపడి పరిచర్య చేశాడు. అయినా మనుషుల యొక్క విమర్శలకు అతీతుడు కాలేదు. కాబట్టి దైవ సేవకుల్లో భక్తుల్లో అందరూ కష్టాల్లో గుండా వెళ్ళిపోయిన వారే. కాబట్టి ప్రభువు నమ్మిన బిడ్డలకి కష్టాలు ఒక స్ట్రేంజ్ థింగ్ ఏమీ కాదు. మన ప్రియ సహోదరు కూడా చాలా ఇబ్బందులు కష్టాలు అనుభవించారు, మనందరం తెలుసు. హిజ్కియా జీవితంలో మన ముందు చెప్పుకున్నట్టుగా తాను అనుభవించినటువంటి శ్రమలు ఇబ్బందులు ఒక 4 చోట్ల 4 స్నాప్షాట్స్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి కూడా కష్టం రాగానే హిజ్కియా చేసిన పని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేస్తుంటాడు చెప్పండి? హిజ్కియా కష్టం రాగానే దేవునికి ప్రార్థన చేస్తుంటాడు కదా. ప్రార్థన చేయటమే మాత్రమే కాదు, ప్రార్థనకి జవాబు పొందాడు. ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు హిజ్కియా యొక్క మాట విన్నాడు. హిజ్కియా ప్రార్థన చేసేవాడు, హిజ్కియాతో పాటు మరొకడు కూడా ప్రార్థన చేయమనేవాడు. ఎవరైనా? యెషయా కదా, ప్రవక్త అయిన యెషయా. హిజ్కియా ప్రార్థన చేసేవాడు, యెషయా కూడా ప్రార్థన చేసేవాడు. దేవుని యందు నమ్మిక ఉంచారు వాళ్ళు, దేవునికి ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేయాలంటే నమ్మకం ముఖ్యం కదా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి అంటున్నాడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా
ఎవరిని నమ్ముకోవాలా? యెహోవాను నమ్ముకోవాలి. మంచిది. మొదటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మనం ఇప్పుడే చూసాం కదా, ఆయన దేవుని మందిరపు తలుపులు తెరిపించాడు, తలుపులు తెరిచాడు కదా. దేవుని మందిర తలుపులు తెరిచాడు. ఎలా ఉంది మందిరం లోపల? ఎలా ఉంది? ఎప్పుడో తలుపులు మూసేశారు, ఇప్పుడు తలుపు తెరిస్తే ఏముంటుంది మందిరంలో? బూజు, దుమ్ము కదా, ఇవే ఉంటాయి. ఇంకేమైనా ఉంటాయా? వాటన్నిటిని బాగు చేయించాడు. మళ్ళా తిరిగి దేవుని ఆరాధనను ప్రారంభించాడు. ఆ సంగతులు మనకి 29వ అధ్యాయంలో కనిపిస్తాయి. 30వ అధ్యాయంలో మళ్ళా తిరిగి పస్కా పండుగ ఆచరించాలి అని ప్రారంభించాడు. అంటే పస్కా పండుగ ఆచరించి చాలా కాలం అయిపోయింది అన్నమాట. 30వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం మొదటి వచనం. మరి హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికీ, యోధా వారికి అందరికీ వర్తమానములను, ఎఫ్రాయిమీలకును, మనష్షే వారికి పత్రికలను పంపెను. అందరికీ కబుర్లు చేశాడు. ఎవరికి? కేవలం యోధా రాజ్యంలో వాళ్ళకు మాత్రమే కాదు, ప్రక్కనున్న ఇశ్రాయేలు రాజ్యానికి కూడా. అంటే ఆ ఉత్తర ప్రాంతం ఉంది కదా, ఆ 10 గోత్రాలు ఉన్న ఇశ్రాయేలు రాజ్యం, వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపాడు అందరికీ. ఎఫ్రాయిమీలు, మనష్షే వారు. 30వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. 5వ వచనం. కావున బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపబడకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయుండు దేశం అంతటను చాటింపవలనని వారు నిర్ణయము చేసేది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? బెయేర్షెబా నుండి దాను వరకు. అంటే ఇశ్రాయేలు దేశం యొక్క ఎల్లదవి కదా. అంటే ఇశ్రాయేలు దేశం ఈ చివరి నుండి ఆ చివరి దాకా కేవలం తన రాజ్యం మాత్రమే కాదు, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఇన్విటేషన్స్ పంపాడు. అక్కడికి మనుషులను పంపించాడు, అంచె వంటను పంపించాడు. అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు ఆహ్వానాలు అందించారు. కొన్ని చోట్ల వారు ఆహ్వానానికి కొంత ప్రతికూలత కూడా ఎదురైంది. 10వ వచనం చూద్దాం. చూడండి, 10వ వచనం. అంచెవాండ్రు జెబూలేలు దేశం వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములోనున్న ప్రతి పట్టణములకును పోయిరు కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. వీళ్ళు ఇన్విటేషన్స్ తీసుకుని వెళ్తే ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఎగతాళి చేసి అపహసించారు. కానీ మరికొందరు 11వ వచనం చూద్దాం. 11వ వచనం. ఆయనను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశముల్లో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. చాలామంది ఇశ్రాయేలు దేశం నుండి పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు. నిజానికి పస్కా పండుగ ఆచరించడానికి వారికట కొన్ని సమస్యలు వచ్చినాయట. 2వ వచనం చూద్దాం. చూడండి, 30వ అధ్యాయం 2వ వచనం. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరుగకపోగా. ఎప్పుడు జరగాలి పస్కా పండుగ? మొదటి నెల 14వ తేదీన పస్కా పండుగ జరగాలి. కానీ ఆ రోజుకి పాప ఏర్పాట్లన్నీ అవ్వలేదు.
చాలినంతమంది యాజకులు ప్రతిష్ఠించుకోలేదు. అందుకని వారు ఏం చేశారంటే ఈ మొదటి నెల బదులు రెండవ నెల 14వ తేదీ పస్కా పండుగ ఆచరిద్దామని నిర్ణయించారు. మొదటి నెల జరగాల్సిన పండుగ ఇప్పుడు జరిగిస్తున్నారు, రెండో నెల జరిగిస్తున్నారు. రెండో నెల 14వ తేదీ జరిగించవచ్చు అట్లా మరి. డేట్ కాదు ఇంపార్టెంట్, హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఏ రోజు చేస్తున్నాం ముఖ్యం కాదు, ఎలాంటి హృదయంతో చేస్తున్నామే అదే ముఖ్యం. కాబట్టి అన్ని డేట్ల ప్రకారం చేయాల్సిన అవసరమే లేదు. పుట్టినరోజు కరెక్ట్గా అదే రోజు చేసుకోవాలనేది లేదు. అనుకూలమైతే ముందైనా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవటానికి వాళ్ళు చనిపోయిన రోజే చేసుకోవాల్సిన రూల్ ఏమి లేదు, మరోసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏ రోజు చేసుకోవటం ఇంపార్టెంట్ కాదు, ఎలా చేసుకుంటున్నామో అదే ఇంపార్టెంట్. వీరు కూడా ఆ మొదటి నెల 14వ తేదీ కాకుండా రెండవ నెల జరుపుకుందామని అందరు కలిసి నిర్ణయించారు. అంటే ధర్మశాస్త్రంలో దాని కొరకు ప్రొవిజన్ కూడా ఇవ్వబడింది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు రెండవ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. ఒకవేళ శవమును ముట్టి అపవిత్రమైన, లేకపోతే ఒక దూర ప్రయాణంలో ఉన్న అలాంటి వారికి ఒక అవకాశం ఇచ్చాడు. మీరు ఆ మొదటి నెల 14వ తేదీన పస్కా పండుగ లేకపోతే మీ ప్రయాణాన్ని బట్టి అవసరమైతే రెండవ నెల అయినా ఆ పని చెయ్యొచ్చు అని ఓ చక్కటి అవకాశం ఇచ్చాడు. ఒక రీతిగా ఆ ప్రొవిజన్ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. రెండవ నెల 14వ తేదీ ఇదిగో పస్కా పండుగకు వారు సిద్ధం చేశారు. దాని కొరకు ఆహ్వానాలన్నీ పంపించారు. చాలామంది వచ్చారు, మనుషులు అనేక చోట్ల నుంచి వచ్చారు. వచ్చి ఆ రోజు పస్కా పండుగలో 30వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 30:19. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక అని ప్రార్థన చేయగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఆ పై వచనం కూడా చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆ పై వచనం చూద్దాం. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జబూలూను దేశముల నుండి వచ్చిన జనుల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. చాలామంది వచ్చారు. వారట తొందరపడి వారు ప్రతిష్ఠించుకోకుండా ఏం చేశారట, పస్కాను భుజించారు. విధికి విరుద్ధంగా భుజించారు. ఇది కూడా ఒక పెద్ద సమస్య కదా. గొప్పగా ఆ పండుగ జరుగుతూ ఉంటే అనేక మంది మనుషులు వస్తే వారందరిలో కొందరు ఇలాగ ప్రతిష్ఠించుకోకుండా పస్కా పండుగ ఆచరించారు. ఆచరించడం వల్ల ఏమైందో ఆ వచనం చూస్తే అర్థమవుతుంది కదా. జనులను స్వస్థపరిచెను అని రాయబడింది. అంటే ఏమయ్యేది అనమాట, ఇలాంటి వాళ్ళంతా ఏమైపోయారు, వాళ్ళందరికీ రోగాలు వచ్చేసాయి.
సంతోషంగా పండగ జరుగుతూ ఉంటే పస్కా పండుగలో పాలు పొందిన కొందరికి రోగాలు వచ్చేసినాయి. ఓ పెద్ద సమస్య కదా. ఈ సమస్యలో హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడట. హిజ్కియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? జనులందరూ కూడా స్వస్థపరచబడ్డారు. చాలా విశేషమైన సంగతి. వారు పొరపాటున వారు ప్రతిష్ఠించుకోకుండా వారు పస్కాను ఆచరించినప్పుడు వారి పక్షంగా హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది. దేవుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించి ఏం చేశాడు? వారికి స్వస్థత అనుగ్రహించాడు. అంటే ఇది మొట్టమొదట తన రాజ్యములో నుంచి వచ్చిన మొదటి సమస్య. ఈ మొదటి సమస్యలో హిజ్కియా ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబు పొందాడు. అలాగే మరొక సమస్య, ఇది కూడా మనందరికి బాగా తెలిసిందే. యెషయా గ్రంథం 36వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. ఇప్పుడు హిజ్కియా రాజు అయి 14 సంవత్సరాలు అయింది. ఆ మొదటి వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. హిజ్కియా రాజ్యం చాలా సంతోషంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనుషులందరికీ చాలా దేవుడు మాకు మంచి రాజుని ఇచ్చాడు అని ఆనందంగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో యుద్ధానికి వచ్చాడు ఒక ఆయన. ఎవరు? అష్షూరు రాజైన సన్హెరీబు. యుద్ధానికి వచ్చి తన అధిపతులను పంపించి యోధా వారి మీద, యోధా రాజైన హిజ్కియా మీద, అలాగే వారి దేవుడైన యెహోవా మీద చాలా అవమానకరంగా మాట్లాడించాడు. ఆ విషయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వారు వచ్చి మనుషులందరూ వినేటట్లుగా, మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారేమో, హిజ్కియాని నమ్ముకుంటే మీరంతా కూడా నష్టపోతారు అని వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. అయ్యా, మీరు సిరియా భాషలో మాట్లాడండి, మాకు అర్థమవుద్ది అన్నారు హిజ్కియా అధిపతులు. వాళ్ళు అన్నారు, కాదు కాదు, మేము మా సిరియా భాషలో మాట్లాడం, మీ భాషలోనే మాట్లాడతామన్నారు. మీ ప్రజలందరికీ మేము మాట్లాడే మాటలు అర్థం కావాలి అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రజల ధైర్యాన్ని, స్థైర్యాన్ని పోగొట్టే రీతిలో ఆ రబ్షాకే, ఆ సన్హెరీబు యొక్క అధిపతి మాట్లాడాడు. మీరు ఆ మాటలు చూస్తే మీరు 3వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే 10వ వచనం నుండి కూడా చదివితే అర్థమవుతుంది. సరే, అవన్నీ చదివే సమయం మనకు లేదు, కానీ చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్న రాజ్యానికి ఓ బలవంతుడైన రాజు యుద్ధానికి వచ్చాడు. ఆ దినాల్లో అష్షూర్ అంటే చాలా బలమైన రాజ్యం అది. అలాంటి రాజు యుద్ధానికి వచ్చి, యుద్ధానికి రావటం మాత్రమే కాదు, యుద్ధ ప్రారంభానికి ముందే మనుషుల కాన్ఫిడెన్స్ని దెబ్బకొట్టేట్టుగా మాట్లాడుతున్నాడు. మనుషులు హిజ్కియాను నమ్మకుండా, జీవముగల దేవుడైన యెహోవాను నమ్మకుండా, వారిని ఆశ్రయించకుండా ఉండేట్లుగా వారిని భయపెడుతూ మాట్లాడాడు. కాబట్టి అధ్యాయం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు దాన్ని వివరంగా చదవచ్చు. అక్కడ ఆ గొప్ప సమస్య వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడో 37వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, 37వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. హిజ్కియా ఆ మాటలు వినగానే తన బట్టలు చింపుకున్నాడు, గోనె పట్టు కట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరానికి వెళ్ళాడు. యెహోవా మందిరానికి మాత్రమే కాదు, వెంటనే ఆ వార్త ఎవరు పంపించాడు? ఆ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపించాడు.
ఇప్పుడు దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అలాగే ప్రవక్త అయిన యెషయా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం 37-19. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు ఈ ప్రార్థన కూడా ఆలకించాడు అద్భుతమైన రీతిలో. మీరు 35-36 వచనాలు కన్నా చదివితే దేవుడట తన దూతను పంపాడట. ఒక్కరోజు ఆ అష్షూరు సైన్యంలో 185,000 మందిని చంపివేశాడు. ఓ గొప్ప విజయం కదా. ఇందాక సమస్య ఏమో లోపల సమస్య, ఇదేమో బయటి సమస్య. లోపలి సమస్యలో దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. ఇప్పుడు బయట నుంచి సమస్య వచ్చి ఇప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు ఆశ్చర్యమైన విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి 2 సందర్భాల్లో కూడా హిజ్కియా దేవునికి ప్రార్థించాడు, దేవుడు ఆ ప్రార్థన వెంటనే అంగీకరించాడు. కాబట్టి హిజ్కియా జీవితంలో కష్టాలు వచ్చినాయి, కష్టాలు రాకుండా లేదు. కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అని దీంట్లో మనం అర్థం చేసుకున్నాం. 2 సమస్యలు తన జీవితంలో చూసాం. హిజ్కియా జీవితంలో మరో సమస్య కూడా వచ్చింది. ఈసారి రాజ్యానికి సంబంధించింది కాదు, దేవుని మందిరానికి సంబంధించింది కాదు. ఈసారి సమస్య ఏంటో తెలుసా? తన సొంత శరీరానికి వచ్చిన సమస్య. 38వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవును ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఎప్పుడూ శుభవార్త తీసుకొస్తాడు యెషయా, కానీ ఈసారి మాత్రం హిజ్కియాకి చాలా కష్టమైన మాట తీసుకొని వచ్చాడు. ఏమన్నా అంటే, బాబు నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకోవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అకస్మాత్తుగా ఇలాంటి వార్త వింటే ఎలా ఉంటుంది చెప్పండి? దేశం చక్కగా స్మూత్గా జరిగిపోతూ ఉంది, తన జీవితం కూడా చక్కగా జరిగిపోతూ ఉంది. దేవుడు లోపల సమస్యలు తీరుస్తున్నాడు, బయటి సమస్యలు కూడా తీరుస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు. అన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. ఆ చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా యెషయా వచ్చి అన్నాడు, బాబు నువ్వు మరణం అవుతున్నావు అన్నాడు. అప్పుడు కూడా హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, ముఖం గోడకు తిప్పుకున్నాట. వెళ్ళి దేవుని మందిరంలో నిలువడి ప్రార్థన చేయలేదు. అంటే ఇంకెవరిని చూడటానికి కూడా ఇష్టపడలేదన్నమాట.
ముఖం గోడకు తిప్పుకొని ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఎట్లు నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అకస్మాత్తుగా మరణమవుతామంటే మరణానికి సిద్ధంగా లేడు హిజ్కియా. అంటే మరణానికి దేవుని కలుసుకోవటానికి సిద్ధంగా లేకపోవటం కాదు, తన జీవితంలో ఇంకా తాను చేయవలసింది చాలా ఉంది అని నమ్మాడు. ఎందుకంటే అప్పటికింకా ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. 25 సంవత్సరాలకు రాజయ్యాడు. ఓ 14 సంవత్సరాల తర్వాత 39 సంవత్సరాలంటే ఒక వ్యక్తి జీవితంలో మధ్య వయసు కదండి, మెట్ట మధ్యాహ్నం, నూన్ టైడ్. అలాంటి సమయంలో అకస్మాత్తుగా వచ్చి నువ్వు చనిపోతావంటే దాన్ని స్వీకరించడం చాలా కష్టం. మరొక సమస్య ఏంటంటే హిజ్కియా సింహాసనాన్ని తీసుకోవటానికి అప్పటికింకా వారసుడు కూడా లేడు హిజ్కియాకి. హిజ్కియాకు ఒక కుమారుడు లేడు. తాను చనిపోతే తన పాత్ర పోషించడానికి ఓ వారసుడు కూడా లేడు. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు హిజ్కియా. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ ప్రార్థన కూడా అంగీకరించాడు. దేవుని ప్రేమ ఎలాగో దీర్ఘకాలం సహిస్తుందో ప్రార్థన కూడా, ప్రేయర్ నెవర్ ఫెయిలర్. ఇంట్లో లోపలి సమస్యకి దేవుడు సమాధానం ఇచ్చాడు, బయటి సమస్యకి దేవుడు సమాధానం ఇచ్చాడు, తన వంటిలో సమస్యకు కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యంగా హిజ్కియాకి మరో 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు. దానికి ఒక సూచన కూడా ఇచ్చాడు కదా 8వ వచనంలో, ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసేదను. సూర్యుని కాంతి అట, అది సూర్యుని గడియారం. అది దాన్ని బట్టి ఆ రోజులుగా ఆ టైం నిర్ణయించేవాళ్ళు. మనకు లాంటి గడియారాలు లేవు కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళిందట, 10 మెట్లు వెనక్కి వెళ్ళిందట. ఓ అసాధారణమైన సూచన చూయించి దేవుడు అంటే హిజ్కియా జీవితాన్ని మళ్ళా వెనక్కి పంపించాడనమాట. అంటే తన వయసుని ఇంకా వెనక్కి తగ్గించినట్లుగా 10 మెట్లు వెనక్కి పంపించాడు. దేవుడు ఆశ్చర్యంగా హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించాడు. కాబట్టి దేవుడు మన సమస్యల్లో, మన కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆయన ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించే దేవుడు. కష్టాలు రాకుండా ఎవరికి ఉండవు, కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేశారు హిజ్కియా, యెషయా. దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి వారి ప్రార్థన అంగీకరించాడు, వారికి మేలు జరిగించాడు. ఈ 3 సందర్భాల్లో వారి ప్రార్థన గొప్పగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు వారి ప్రార్థన అంగీకరించింది కూడా గొప్పగా కనిపిస్తూ ఉంది. అయితే హిజ్కియా జీవితంలో మరొక సందర్భం కూడా ఉంది. మనం 39వ అధ్యాయానికి వెళ్తే, ఇప్పటి వరకు సాతానుడు హిజ్కియాను ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు తీసుకొని వచ్చాడు. కొందరు వ్యక్తులు ప్రతిష్ఠించుకోకుండా పస్కా ఆచరించటం, లేకపోతే అష్షూరు రాజు అకస్మాత్తుగా యుద్ధానికి రావటం, అలాగే మరణకరమైన రోగం హిజ్కియాకు రావటం. ఈసారి సాతానుడు తన తంత్రాన్ని మార్చుకున్నాడు. ఈసారి అనుకూలంగా జరిగించాడు సాతానుడు. కొందరు శ్రేయోభిలాషులను పంపించాడు హిజ్కియా దగ్గరికి. ఎవరట ఆ శ్రేయోభిలాషులు? 39వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 39వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును
బలదాను కుమారుడైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దగ్గరికి ఓ మంచి శ్రేయోభిలాషులు వచ్చారు. ఎవరు వాళ్ళు? బబులోను రాజు అట కదా. బబులోను రాజు హిజ్కియా రోగి అయి బాగుపడ్డాడని పలకరించడానికి పత్రికలు కానుకలు తీసుకుని వచ్చారు. అంటే హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యాలు వారిని ఆశ్చర్యపరిచినాయి. హిజ్కియా అనేక రీతులుగా డెవలప్ చేశాడని ముందుగా చెప్పుకున్నాం కదా. అరే, ఎంత షార్ట్ టైంలో ఎంత బాగా ఈయన ఎలాగో డెవలప్ చేశాడు ఈ దేశాన్ని అని వారికి ఆశ్చర్యం కలిగింది. కాబట్టి అభినందించాలి అని నిజమైన హృదయంతోనే వచ్చారు వాళ్ళు. అలాగే వాళ్ళకు మరొకటి సంతోషమైన సంగతి ఏంటంటే, ఎంతో కాలంగా వారికి బద్ధ శత్రువు అయిన అష్షూరు రాజును ఓడించాడు హిజ్కియా. కాబట్టి హిజ్కియా మీద ఇంకా గౌరవం పెరిగింది. అందుకని అలాగే హిజ్కియా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు కదా. ఏం చేశాడు? నీడ 10 మెట్లు వెనక్కి నడిపించాడు. బబులోన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆస్ట్రాలజర్స్, అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఆస్ట్రానమర్స్, అంటే ఖగోళ శాస్త్రం మీద చాలా ఆసక్తి ఉన్నవాళ్ళు. హిజ్కియాకి ఇలాగ జరగటం అది కూడా వాళ్ళకి ఆసక్తి కలిగించింది. అందుకని హిజ్కియాను అభినందించాలని బబులోను రాజు హిజ్కియా దగ్గరికి వచ్చాడు. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బబులోన్ నుంచి వచ్చినటువంటి ఆ నాయకులకి, అధిపతులకి హిజ్కియా చేసిన పని మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. చూద్దాం, చూడండి. 37వ అధ్యాయం 39వ అధ్యాయం 2వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాను. వీళ్ళొచ్చి పలకరించడం రాగానే చాలా సంతోషించాడు హిజ్కియా. అప్పటికే దేవుడు తనకి ఎక్స్ట్రా ఆయుష్ ఇచ్చాడని ఆనందంతో ఉన్నాడు. దానికి తోడు వీళ్ళు రావటం, పలకరించడానికి చాలా ఆనందంతో ఉన్నాడు. ఆనందంతో ఉండి ఏం చేశాట? ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపించాడు. అంటే ఈయనకి వెండి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, ఈయనకి ఎంత ధనధాన్యాలు ఉన్నాయి, అన్నిటిని కూడా చూపించాడు. కాకపోతే అది చూయించే ముందు మాత్రం దేవునికి ప్రార్థన చేయలేదు. హిజ్కియా జీవితంలో ప్రార్థన లేని రోజు, లేకపోతే ప్రార్థన లేని చాప్టర్ ఏదన్నా ఉందంటే ఇదే. సాధారణంగా సమస్య వచ్చినప్పుడల్లా ఎవరి కోసం పంపిస్తాడు? యేషయా కోసం పంపిస్తాడు. ఆ పని కూడా చేయలేదు. దేవునికి ప్రార్థన చేయలేదు, యేషయా కబురు కూడా పంపలేదు. త్వరపడి తన ఇంట్లో ఉన్న తన సంపద అంతటిని కూడా వారికి చూయించాడు. హిజ్కియా జీవితంలో ప్రార్థన లేని రోజు కూడా ఒకటి ఉంది అని మనకు దీంట్లో అర్థమవుతాం. తర్వాత యెషయా వచ్చాడు. నువ్వేం చేసావు అని అడిగాడు. మీరు ఆ వచనాలను చదివితే మీకు అర్థమవుతుంది. 3వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూచిరని అడుగుగా, అతడు అడుగుగా హిజ్కియా, నా పదార్థముల్లో దేనిని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనను. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగులు పడకుండా నీ ఇంట ఉన్న సమస్తమును
నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతైను బబులోను పట్టణముకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాబు, ఈరోజు నువ్వు చాలా ఉత్సాహంగా చూపించే వాళ్ళకి ఒకరోజు వస్తుంది, ఈ బబులోను రాజే వస్తాడు, నీవు నీ పితరులు సంపాదించిన అంతా కూడా వారు దోచుకొని వెళ్ళిపోతారు అని యెషయా చెప్పాడు. చెప్పినట్టుగానే ఆ తర్వాత రాజైన నెబుకద్నెజరు వచ్చి ఆ పని జరిగించారు. ఎక్కడి నుంచి వచ్చారట? ఏమని చెప్పాడు అక్కడ? దూరదేశము నుండి వారు బబులోనును దూరదేశము నుండి వచ్చారు అని చెప్పాడు. నిజానికి వారు హిజ్కియా యొక్క ఘనతను ప్రశంసించడానికి వచ్చారు. వారికి హిజ్కియా ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? దేవుడు తన జీవితంలో ఎలాంటి ఘనమైన కార్యాలు జరిగించాడో వాటి గురించి చెప్పుండొచ్చు. అంటే దేవుని గురించి చెప్పుండొచ్చు దూరదేశం నుండి వచ్చిన వాళ్ళకి. ఓ గొప్ప అవకాశం కదా, దూరదేశం నుండి వచ్చిన వారికి దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు చెప్పే అవకాశం. అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. వారితో మాట్లాడినప్పుడు దేవుని గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుని గూర్చిన ప్రస్తావనే తేలేదు. నిజానికి దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో దేవుడు ముందుగా చెప్పాడు కదా. ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి రాసుల గ్రంథం 8వ అధ్యాయం 41, 42 వచనాలు చూద్దాం. మొదటి రాసుల గ్రంథం 8వ అధ్యాయం 41, 42 వచనాలు. ఇక్కడ రాజైన సొలొమోను దేవాలయాన్ని కట్టించిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఆకాశమను నీ నివాస స్థలమందు నీ విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించము. రాజైన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను ఇక ఓ బ్రహ్మాండమైన దేవాలయాన్ని కట్టాను. అది చూడటానికి ఎక్కడి నుంచి వస్తారట? దూరదేశం నుండి వస్తారట. పరదేశులు వస్తారట. పరదేశులు వచ్చి నీ నామమును బట్టి, నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి వారు వింటారు అని చెప్తున్నాడు. కాబట్టి దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం వినిపించాలా? ఆయన ఘనమైన నామాన్ని గురించి వినిపించాలి. నిజానికి హిజ్కియాకు అద్భుతమైన అవకాశం. ఇప్పుడు మనం చెప్పుకున్న సన్నివేశాలన్నీ ఆ వచ్చిన వాళ్ళు చెప్పచ్చు. ఇదిగో నాకు మా దేశంలో చాలా డెవలప్మెంట్ జరిగింది, కానీ సమస్యలు కూడా లేకుండా పోలేదు. ఇదిగో ఫలానా టైంలో ఇలాంటి సమస్య వచ్చింది, మా దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఇలాగూ అద్భుతం జరిగించాడు అని ఈ సంగతులన్నీ కూడా వారికి చెప్తే వారు దేవుని నామాన్ని ఘనపరిచే అవకాశం ఉంటుంది. కానీ హిజ్కియా ఆ అవకాశాన్ని కోల్పోయాడు. కాబట్టే తన ప్రార్థన చేయలేదు, ప్రార్థన దేవుడు వినలేదు కూడా. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన జీవితాల్లో దేవుడు ఆయా సమస్యలు, ఇబ్బందుల్లో మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఏ రోజు మన ప్రార్థన కొరత అవుతుందో, ఏ రోజు మనం ప్రార్థన చేయటం విస్మరిస్తామో ఖచ్చితంగా దానికి మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హిజ్కియా జీవితంలో తాను చెల్లించుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. ఆ పరిస్థితిని మళ్ళీ తిరిగి మార్చలేకపోయాడు హిజ్కియా. కాకపోతే దేవుడు హిజ్కియా కాలంలో జరగకుండా ఆపాడు. హిజ్కియా మీద కృప చూపించి
హిజ్కియా యొక్క భక్తిని బట్టి, హిజ్కియా యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ జరుగుద్ది అన్న కార్యం ఎవరి కాలంలో జరగలేదు? హిజ్కియా కాలంలో జరగలేదు. హిజ్కియా తర్వాత తన కుమారుడైన మనష్షే వచ్చాడు. ఆ మనష్షే కాలంలో ఈ కార్యం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగింది. దేవుడు కృప చూపించాడు, కానీ హిజ్కియా ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు. క్రైస్తవ జీవితంలో సమస్యలు అలాగే కష్టాలు చాలా సాధారణం, తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన నిత్యాశ్రయ దుర్గం. యుగ యుగములు ఆయన్నే మనం నమ్ముకోవాలి. పరిస్థితులు కొన్నిసార్లు వెంటనే ఫేవరబుల్గా అనిపించవు. మన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చినట్టుగా అనిపించదు. అలాంటి సమయంలో మనం విసికి వేసారిపోకుండా మనం దేవుని సన్నిధిలో మానక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. హిజ్కియా జీవితం అనుభవాలు ఇప్పుడున్నటువంటి మనకు మంచి ప్రోత్సాహం, అదే సమయంలో మనకు హెచ్చరికగా కూడా ఉంది. ఈ మాటలు యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి ఆయన రాయించాడు. దాని ప్రకారం మన జీవితాలు సరిచేసుకోవటం ఎంతైనా మంచిది. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి